హాయ్ అండి, అందరికీ క్యారెట్ జ్యూస్ ఎలా చేసేయాలో చూసేద్దాం. ఒక్కొక్కరు ఒకలాగా డిఫరెంట్గా ట్రై చేస్తుంటారు. నేనైతే ఇన్స్టెంట్గా తొందరగా రెడీ కావాలంటే ఎలా చేస్తానో చూసేద్దాం. క్యారెట్ హెల్త్కి చాలా మంచిది. ఐకి సైట్ ఉన్నా కూడా, ముఖం మీద నల్ల మచ్చలు అట్లా ఉన్నా కూడా క్యారెట్ ఎక్కువ యూస్ చేయమని అడ్వైస్ చేస్తుంటారు అన్నట్లు. డైలీ ఒక క్యారెట్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. కాకపోతే పచ్చి క్యారెట్స్ తినాలంటే ఎవరికైనా తినాలనిపించదు. క్యారెట్ ఫ్రై చేసినా కూడా అంతంత మాత్రమే. క్యారెట్తో స్వీట్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. కాకపోతే స్వీట్కి చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. కాబట్టి ఇన్స్టెంట్గా జ్యూస్ చేసుకుంటే ఎనర్జీ కూడా వస్తుంది. పచ్చి క్యారెట్ తినడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే 2-3 డేస్కి ఒకసారి అయితే చేస్తుంటా. ఈ క్యారెట్ జ్యూస్ని నేను మాత్రమే తాగుతా. ఇంట్లో అయితే ఎవరు తాగరు, ముట్టరు కూడా. దీన్ని ఏదో కాషాయం చూసినట్టు చూస్తుంటారు. కాబట్టి 2 డేస్కి ఒకసారి అయితే ఇట్లా ఆఫ్టర్నూన్ టైంలో చేసుకుంటుంటా అన్నట్లు. ఇలా చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా ఉంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ని శుభ్రంగా కడిగేసి 2 లేకపోతే 3 మనం ఎంత హంగ్రీ మీద ఉన్నామో దాన్ని బట్టి క్యారెట్స్ తీసుకుంటే బెటర్ అన్నట్లు. ఆఫ్టర్నూను చాలా వరకు లంచ్ చేయకముందే నేను 3 క్యారెట్స్ తీసుకున్నా. 3 క్యారెట్స్ని శుభ్రంగా కడిగేసి తర్వాత ఒక టమాటోని తీసుకున్నా. క్యారెట్లో టమాటో యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. పచ్చి టమాటో యాడ్ చేయడం వల్ల మంచిగా అనిపిస్తుంది, తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. కాబట్టి నేనైతే ఒక పెద్ద టమాటో అయితే యాడ్ చేస్తున్నా క్యారెట్లోకి. అన్ని ఇట్లా ముక్కలుగా కోసేసుకొని జ్యూస్ జార్లోకి అయితే ఇలా వేసేసుకున్నాం మొత్తము. ఇందులోకి కొంచెము వాటర్ యాడ్ చేసుకోండి. మనం ఎంత కావాలనో అంత వాటర్ యాడ్ చేసుకొని తర్వాత చిక్కగా అనిపిస్తే మళ్ళీ ఇంకా కొంచెం జ్యూస్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా మొత్తం మిక్సీ పట్టేద్దాం జ్యూస్ జార్లోకి. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఒక టమాటో 3 క్యారెట్లతో మంచి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి వాటర్గా ఉండొద్దు, మరి థిక్గా ఉండొద్దు అన్నట్లు. ఇట్లా గ్లాస్ ఫుల్గా తీసుకుంటే కడుపు నిండగా అయిపోతుంది అన్నట్టు. చాలా వరకు డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఇది తీసుకోవడం వల్ల ఆకలి కూడా వేయదు. ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.